చిల్డ్రన్ పేజ్ నెంబర్ 68లో ఉన్నటువంటి 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ పోయమ్ని ఇప్పుడు చూద్దాం. 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్. 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ wake up with the sun, for it is early morning and the chores must be done. Once again, 5 friendly farmers wake up with the sun, for it is early morning and the chores must be done. The first friendly farmer goes to milk the cow. The second friendly farmer thinks he would better plough. Once again, the first friendly farmer goes to milk the cow. The second friendly farmer thinks he would better plough. Next, the third friendly farmer feeds the hungry hens. The fourth friendly farmer puts the piggies in their pens. Once again, the third friendly farmer feeds the hungry hens. The fourth friendly farmer puts the piggies in their pens. Next, the fifth friendly farmer picks the ripe corn and waves to the neighbor when he blows his horn. Once again, the fifth friendly farmer picks the ripe corn and waves to the neighbor when he blows his horn. When the work is finished and the evening sky is red, 5 tired farmers tumble into bed. Once again, when the work is finished and the evening sky is red, 5 tired farmers tumble into bed. చిల్డ్రన్, ఈ పోయం నేమ్ ఏంటి? 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్. ఫార్మర్స్ అంటే రైతులు. 5 స్నేహంగా ఉండేటువంటి రైతులు. 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ వేకప్ విత్ ద సన్. వాళ్ళు పొద్దున్నే లేస్తారు. ఫర్ ఇట్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ద చోర్స్ మస్ట్ బి డన్. చోర్స్ అంటే ఏంటి? రోజువారీగా చేసేటువంటి పనులు. వాళ్ళు పొలంలోకి వెళ్ళి వాళ్ళు ఏవైతే రోజు చేయాల్సినటువంటి పనులు ఉంటాయో వాటిని చోర్స్ అంటాం. అండ్ ద చోర్స్ మస్ట్ బీ డన్. వాళ్ళు రోజువారీ చేయాల్సినటువంటి పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళు పొద్దున్నే లేస్తారు. ఆ 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ ఏ విధంగా పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి పనులన్నీ ఖచ్చితంగా చేస్తారు. ద ఫస్ట్ ఫ్రెండ్లీ ఫార్మర్ గోస్ టు మిల్క్ ద కౌ. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్రెండ్లీ ఫార్మర్ ఏం చేస్తున్నాడు? మిల్కింగ్ ద కౌ. కౌకి పాలను పితుకుతున్నాడు. ఫస్ట్ ఫ్రెండ్లీ ఫార్మర్ గోస్ టు మిల్క్ ద కౌ. ద సెకండ్ ఫ్రెండ్లీ ఫార్మర్ థింక్స్ హీ వుడ్ బెటర్ ప్లఫ్. సెకండ్ ఫార్మర్ ఏమనుకున్నాడు? చూడండి చిల్డ్రన్, ఇక్కడ సెకండ్ ఫ్రెండ్లీ ఫార్మర్ థింక్స్ హీ వుడ్ బెటర్ ప్లఫ్. ప్లఫింగ్ అంటే దున్నడం. ఇతను సెకండ్ ఫ్రెండ్లీ ఫార్మర్. ఇతను పొలాన్ని దున్నాలని అనుకున్నాడు. ద థర్డ్ ఫ్రెండ్లీ ఫార్మర్ ఫీడ్స్ ద హంగ్రీ హెన్స్. ఇతను థర్డ్ ఫ్రెండ్లీ ఫార్మర్. ఇతను ఏం చేస్తున్నాడు చూడండి? ఫీడ్స్ ద హంగ్రీ హెన్స్. ఆకలిగా ఉన్నటువంటి ఈ కోడి పెట్టలకి గింజలు వేస్తున్నాడు. ఫీడింగ్, ఆహారం ఇస్తున్నాడు. ద ఫోర్త్ ఫ్రెండ్లీ ఫార్మర్ పుట్స్ ద పిగ్గీస్ ఇన్ దైర్ పెన్స్. ఫోర్త్ ఫార్మర్ ఏం చేస్తున్నాడు? చూడండి చిల్డ్రన్, ఈ పిక్చర్లో ఇతను ఫోర్త్ ఫ్రెండ్లీ ఫార్మర్ పుట్స్ ద పిగ్గీస్ ఇన్ దైర్ పెన్స్. ఈ పిగ్స్ని వాటి పెన్స్లో పెడుతున్నాడు. పెన్స్ అంటే ఏంటంటే పిగ్స్కి కట్టినటువంటి చిన్న ఇల్లు లాంటి ఆ నివాసంలో ఈ పిగ్స్ అందులో ఉంటాయి. వాటి కోసం కట్టినటువంటి ఒక చిన్న ఇల్లు, దాన్నే పెన్స్ అని అంటాం. ఈ పిగ్స్ను వాటి పెన్స్లోకి తోలుతున్నాడు. ఎవరు? ఫోర్త్ ఫ్రెండ్లీ ఫార్మర్. ద ఫిఫ్త్ ఫ్రెండ్లీ ఫార్మర్ పిక్స్ ద రైప్ కార్న్. ఫిఫ్త్ ఫ్రెండ్లీ ఫార్మర్ ఏం చేస్తున్నాడు చూడండి. హీ ఈజ్ ద ఫిఫ్త్ ఫ్రెండ్లీ ఫార్మర్. అతను ఏం చేస్తున్నాడు? బాగా పక్వానికి వచ్చినటువంటి మొక్కజొన్న కంకుల్ని తెంపుతున్నాడు. రైప్ కార్న్ అంటే మొక్కజొన్న. రైప్ అంటే బాగా పక్వానికి వచ్చినటువంటి, అంటే తినగలిగినటువంటి ఆ మొక్కజొన్న కంకుల్ని తెంపుతున్నాడు. అండ్ వేవ్స్ టు ద నైబర్ when he blows his horn.
ఏం చేస్తారు వాళ్ళందరూ వాళ్ళ పనులు అయిపోగానే వెన్ హీ బ్లోస్ హిజ్ హార్న్, పక్కన ఉన్నటువంటి రైతులు హార్న్ అంటే విజిల్ ఇలా వేయగానే వేవ్స్ అంటే వాళ్ళ చేతులు ఇలా ఊపుతారు. వెన్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ అండ్ ద ఈవినింగ్ స్కై ఈజ్ రెడ్ 5 టైర్డ్ ఫార్మర్స్ టంబుల్ ఇన్ టు బెడ్. వర్క్ అయిపోగానే సాయంత్రానికల్లా ఆకాశం ఎర్రగా ఉంటుంది కదా, ఆ విధంగా మారిపోగానే ఆ సాయంత్రానికల్లా వాళ్ళ పని కూడా ముగిసిపోతుంది. దాంతో వాళ్ళందరూ కూడా పని చేసి టైర్డ్ అయిపోతారు, అంటే అలసిపోతారు. అలసిపోయినటువంటి 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ కూడా ఏం చేస్తారు, టంబుల్ ఇన్ టు బెడ్ మీద టంబుల్ అంటే ఒకేసారి గబాలన పడడం. ఆ విధంగా వాళ్ళు టైర్డ్గా ఉన్నారు కాబట్టి, అలసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా బెడ్ మీద పడుకుంటారు, గబాలన ఒకేసారి దాని మీద పడి అట్లే నిద్రపోతారు, అంటే తూలి పడడం. టంబుల్ ఇన్ టు బెడ్ మీద ఒకేసారి పడడం. సో ఈ విధంగా ఈ 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ కూడా రోజు పొలానికి వెళ్ళి వాళ్ళు చేయాల్సినటువంటి రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, చోర్స్, వాటిని చేస్తూ ఒక్కొక్కరు వాళ్ళ పని అయిపోగానే ఫినిష్ అయిపోగానే ఒక్కొక్కరికి విజిల్ వేసుకుంటారు. ఇలా వేసుకొని వాళ్ళందరూ మళ్ళీ కలుసుకొని సాయంత్రానికల్లా ఇంటికి వచ్చి వాళ్ళు బెడ్ మీద నిద్రపోతారు. దిస్ ఈజ్ ద పోయం ఆఫ్ 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్. గ్లోసరీ ఉంది చూడండి చిల్డ్రన్. చోర్ అంటే ద వర్క్ వీ డూ రెగ్యులర్గా చేసేటువంటి వర్క్. ప్లఫ్, డిగ్ ద ఎర్త్ విత్ ఎ లార్జ్ టూల్ విత్ బ్లేడ్స్, పొలాన్ని దున్నడం, ప్లఫ్. పెన్, ఏ ప్లేస్ వేర్ పిగ్స్ ఆర్ కెప్ట్, పందులను ఉంచేటువంటి ఒక స్థలం. రైప్, రెడీ టు బీ ఈటెన్, తినగలిగినటువంటి, తినడానికి రెడీగా ఉన్నటువంటి, అంటే రైప్ అంటే పక్వానికి చెందిన అని అర్థం, పండిన. ఓకేనా చిల్డ్రన్, దిస్ ఈజ్ ద గ్లోసరీ. నెక్స్ట్ ఇక్కడ కాంప్రహెన్షన్ ఉంది, చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్. విచ్ లైన్ ఆఫ్ ద పోయం సేస్ దట్ వీ షుడ్ డూ సంథింగ్ డైలీ ఈవెన్ దో వీ మే నాట్ లైక్ ఇట్. విచ్ లైన్ ఆఫ్ ద పోయంలో ఏ లైన్ మనకు చెప్తుంది ఏమని, సంథింగ్ డైలీ ఈవెన్ దో వీ మే నాట్ లైక్ ఇట్, మనం ఖచ్చితంగా చేయాలి, మనకి ఇష్టం లేకపోయినా ఉన్న ఆ పనుల్ని ఖచ్చితంగా చేయాలి అని చెప్పేటువంటి లైన్ ఏంటి చెప్పండి చిల్డ్రన్. పోయంలో ఉంది కదా, మనం రెగ్యులర్గా చేసేటువంటి పనుల్ని చేసేటువంటి సూచించే ఒక లైన్ ఉంది పోయంలో, ఏంటి చెప్పండి. ఫస్ట్ స్టాంజాలో లాస్ట్ లైన్ ఉంది చూడండి, ద చోర్స్ మస్ట్ బీ డన్. ఈ లైను ఏం చెప్తుంది మనకి, ఆ రెగ్యులర్గా చేసేటువంటి పనుల్ని మనం ఖచ్చితంగా చేయాలి, మనకి ఇష్టమున్నా లేకపోయినా అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ లైన్ని మనం దానికి ఆన్సర్గా రాసేయాలి. ఆన్సర్ చూడండి చిల్డ్రన్. అండ్ ద చోర్స్ మస్ట్ బీ డన్ ఈజ్ ద లైన్ విచ్ సేస్ దట్ వీ షుడ్ డూ సంథింగ్ ఈవెన్ దో వీ మే నాట్ లైక్ ఇట్. ఈ లైన్ మనకు చెప్తుంది మనం రెగ్యులర్గా చేసేటువంటి పనుల్ని మనకి ఇష్టమున్నా లేకపోయినా చేయాల్సిందే, వీ షుడ్ డూ, చేయాల్సిందే, సంథింగ్ ఈవెన్ దో వీ మే నాట్ లైక్ ఇట్, మనకి ఇష్టమున్నా లేకపోయినా చేయాల్సిందే అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది ఈ లైన్. అండ్ ద చోర్స్ మస్ట్ బి డన్ అనేటువంటి లైన్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ సమ్ యాక్టివిటీస్, టిక్ ద వన్స్ దట్ ఓన్లీ ఫార్మర్స్ డూ. కెన్ యూ యాడ్ ఏ ఫ్యూ మోర్ యాక్టివిటీస్ దట్ ఫార్మర్స్ డూ. కింద కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు, ఆ యాక్టివిటీస్లో ఫార్మర్స్ చేసేటువంటి యాక్టివిటీస్కి మాత్రమే టిక్ మార్క్ చేయమన్నాడు. చూడండి చిన్న యాక్టివిటీస్ ఏంటేంటి అవి. మిల్క్ ద కౌస్ ఆర్ బఫెలోస్. మిల్క్ ద కౌస్ ఆర్ బఫెలోస్, ఆవులకి బర్రెలకి పాలు పితకడం. సో ఇది ఫార్మర్ చేస్తాడు కాబట్టి దీన్ని టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్, ఫీడ్ ద బఫెలోస్, బర్రెలకి పశువులకి ఫీడింగ్, పశుగ్రాసం వేయడం, గడ్డి వేయడం. సో ఈ పని కూడా ఫార్మర్ చేస్తాడు కాబట్టి దీనికి కూడా టిక్ చేయాలి. మేక్ పాట్స్, కుండలు చేయడం అనేది ఫార్మర్ చేయడు కాబట్టి మనం దీనికి టిక్ మార్క్ చేయొద్దు. నెక్స్ట్, ఫీడ్ ద హెన్స్ అండ్ కాక్స్, కోళ్ళకి దానా వేయడం, ఫీడింగ్, వాటికి ఆహారం పెట్టడం. సో ఇది కూడా ఫార్మర్ చేస్తాడు కాబట్టి దీనికి టిక్ మార్క్ చేద్దాం ఈ యాక్టివిటీకి. నెక్స్ట్, మేక్ వుడెన్ ఐటమ్స్, చెక్కతో వస్తువులను తయారు చేయడం. ఈ యాక్టివిటీ ఫార్మర్ చేయడు కాబట్టి దీనికి మనం టిక్ మార్క్ చేయొద్దు. నెక్స్ట్, పుట్ ద కౌస్ ఇన్ దైర్ షెడ్, షెడ్లోకి కౌస్ని, ఆవుల్ని తీసుకువెళ్ళడం. సో ఈ యాక్టివిటీ కూడా ఫార్మర్ చేస్తాడు కాబట్టి దీనికి టిక్ మార్క్ చేద్దాం. నెక్స్ట్, మేకింగ్ డంగ్ కేక్స్,
పేడతో పిడికలు చేయడం. సో ఇది కూడా రైతులు చేస్తారు కాబట్టి ఫార్మర్స్ చేస్తారు కాబట్టి ఈ యాక్టివిటీ కూడా మనం టిక్ మార్క్ చేద్దాం. సో 2 యాక్టివిటీస్ మాత్రం ఫార్మర్స్ చేయరు. అవి ఏంటంటే మేకింగ్ పార్ట్స్ ఒకటి, మేకింగ్ వుడెన్ ఐటమ్స్ ఒకటి. ఈ 2 యాక్టివిటీస్ ఫార్మర్స్ చేయరు కాబట్టి వీటికి మనం టిక్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ వన్, ద వర్డ్ టంబుల్ హియర్ మీన్స్. టంబుల్ అంటే ఏంటి చెప్పాను కదా చిల్డ్రన్ ఇందాక. టంబుల్ అంటే ఒకేసారి గబాల్న పడడం. స్లీపా కాదు, లయా కాదు, డ్రాపా కాదు, ఫాల్ క్విక్లీ వితౌట్ కంట్రోల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ టంబుల్. టంబుల్ మీనింగ్ ఫాల్ క్విక్లీ వితౌట్ కంట్రోల్. కంట్రోల్ లేకుండా ఒకేసారి గబాల్న పడడం, క్విక్లీ గబాల్న పడడం. సో ఈ ఆన్సర్ని ఇక్కడ రాసేసేయండి ఎల్లో కలర్ బాక్స్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రూప్ వర్క్ అని ఇచ్చేసాడు చూద్దాం. వన్ డే రాజేష్ డెవలప్డ్ ద ఫాలోయింగ్ గ్రిడ్ బట్ హీ ఫర్గాట్ టు రైట్ ద క్లూస్ ఫర్ ఇట్. సిట్ ఇన్ గ్రూప్స్ అండ్ రైట్ అప్రోప్రియేట్ క్లూస్ ఫర్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద గ్రిడ్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. రాజేష్ అనే ఒక పిల్లవాడు ఏం చేశాడంటే ఒక గ్రిడ్ని డెవలప్ చేశాడంట. ఆ గ్రిడ్లో అన్నీ రాశాడు, వర్డ్స్ రాశాడు. కానీ ఆ వర్డ్స్కి క్లూస్ రాయడం మర్చిపోయాడు. మనల్ని ఏం చేయమంటున్నాడు, ఆ వర్డ్స్కి తగినటువంటి క్లూస్ని మనల్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. ఒకటి మన కోసం తయారు చేశాడు. చూద్దామా చిల్డ్రన్ అదేంటి. ఫస్ట్ వర్డ్ ఏంటి, టీచర్. TEACHER టీచర్. ఈ టీచర్ ఫస్ట్ నెంబర్ ఎక్రాస్లో ఉంది. చూద్దాం ఈ టీచర్కి క్లూ ఏమిచ్చాడో చూద్దాం. చూడండి చిల్డ్రన్, ద పర్సన్ హూ టీచెస్ లెసన్స్ టు ఏ క్లాస్ ఆర్ పీపుల్స్. ఒక వ్యక్తి ఎవరైతే క్లాస్లో పాఠాలు చెప్తారో అతన్నే మనం ఏమంటాం, టీచర్ అంటాం. సో దట్ ఈస్ ద క్లూ ఫర్ ఫస్ట్ వన్. ఇక మిగిలిన వాటికి మనమే క్లూస్ రాయాలి చిల్డ్రన్, రాసేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ డౌన్లో చిల్డ్రన్, CHILDREN చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే పిల్లలు. పిల్లలు అనేటువంటి వర్డ్కి, చిల్డ్రన్ అనేటువంటి వర్డ్కి మనం క్లూ రాసేద్దాం చిల్డ్రన్. సెకండ్ వన్ డౌన్లో ఉంది కాబట్టి మనం డౌన్ సైడ్కి రాయాలి. డౌన్ కింద సెకండ్ పాయింట్ దగ్గర రాయాలి. ద యంగ్ వన్స్ ఆఫ్ పేరెంట్స్. ద యంగ్ వన్స్ ఆఫ్ పేరెంట్స్ అనేది చిల్డ్రన్కి క్లూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్రాస్లో స్కూల్, SCHOOL స్కూల్. స్కూల్ అనేటువంటి వర్డ్కి మనం క్లూ రాసేద్దాం. నెంబర్ 3 ఎట్లా ఉంది, ఎక్రాస్లో ఉంది కాబట్టి ఎక్రాస్ కింద నెంబర్ 3లో రాసేద్దాం స్కూల్ అనేటువంటి వర్డ్కి క్లూని. సో ఎక్రాస్ కింద నెంబర్ 3 ప్లేస్లో రాసేద్దాం. ఏ ప్లేస్ వేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే బోధింపబడతారు, పాఠాలు చెప్పబడతారో. ఏ ప్లేస్లోనైతే పిల్లలకి పాఠాలు చెబుతారో, విద్యను నేర్చుకుంటారో ఏ ప్లేస్లో అయితే ఆ ప్లేస్ని మనం ఏమంటాం, స్కూల్ అంటాం. సో దిస్ ఈజ్ ద క్లూ ఫర్ థర్డ్ వన్ ఇన్ ఎక్రాస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్రాస్లో ఉంది చూడండి, WINDOW విండో. విండో అంటే ఏంటి, కిటికీ. కిటికీ. ఈ విండో అనేటువంటి వర్డ్కి మనం ఇప్పుడు క్లూని రాసేద్దాం ఎక్రాస్లో. 4th నెంబర్ చూడండి, ఎక్రాస్ కింద 4th నెంబర్. అండ్ ఓపెనింగ్ ఇన్ ద వాల్ ఆఫ్ ఏ బిల్డింగ్. బిల్డింగ్ కట్టినప్పుడు ఆ గోడలకి ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్నే మనం ఏమంటాం, విండో అంటాం. అండ్ ఓపెనింగ్ ఇన్ ద వాల్ ఆఫ్ ఏ బిల్డింగ్. దిస్ ఈజ్ ద క్లూ ఫర్ 4th వన్ ఇన్ ఎక్రాస్. నెక్స్ట్ 5th వన్ డౌన్లో ఉంది చూడండి, డోర్. DOOR డోర్. డోర్కి క్లూ రాసేద్దాం. డౌన్లో 5th వన్ దగ్గర రాసేద్దాం. ఏ పీస్ ఆఫ్ వుడ్, గ్లాస్, మెటల్ దట్ కెన్ బి ఓపెన్డ్ అండ్ క్లోజ్డ్ త్రూ విచ్ వీ కెన్ గెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎ రూమ్. చెక్కతో కానీ గ్లాస్తో కానీ ఒక లోహంతో కానీ చేసినటువంటి ఒక భాగము అది ఏ విధంగా ఉంటుంది, దాన్ని తెరవచ్చు, మూయవచ్చు, అందులో నుంచి మనం రూమ్లోకి ఎంటర్ కావచ్చు, బయటికి రావచ్చు. సో దిస్ ఈజ్ ద క్లూ ఫర్ డోర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొకటి ఉంది చూడండి చిల్డ్రన్, డౌన్లో స్టూడెంట్స్ అని ఉంది చూడండి, STUDENTS స్టూడెంట్స్. ఇందాక మనం స్కూల్ రాసేసాం ఎక్రాస్లో 3rd నెంబర్కి. ఇప్పుడు ఈ 3rd నెంబర్కి డౌన్లో స్టూడెంట్స్ అనేటువంటి వర్డ్కి మనం క్లూ రాసేద్దాం. డౌన్లో నెంబర్ 3, ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఎట్ స్కూల్. స్కూల్లో చదువుకునేటువంటి
పిల్లల్ని స్టూడెంట్స్ అంటాము, విద్యార్థులు అంటాం. ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఎట్ స్కూల్. దిస్ ఈజ్ ద క్లూ ఫర్ థర్డ్ వన్ ఇన్ డౌన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ క్లాస్, CLASS, క్లాస్. ఇది ఎక్రాస్లో ఉంది సిక్స్త్ వన్. దీనికి మనము ఒక క్లూ రాసేద్దాం. ఎక్రాస్ కింద సిక్స్త్ వన్, ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ టాట్ టుగెదర్. ఒక గ్రూప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఒక గ్రూప్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి బోధించడం, వాళ్ళందరికీ కూడా ఒకే విధంగా ఒకే దగ్గర బోధించడం. ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ టాట్ టుగెదర్. అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని క్లాస్ అని అంటాము. దిస్ ఈజ్ ద క్లూ ఫర్ సిక్స్త్ వన్. స్కూల్కి క్లాస్కి తేడా చూడండి చిల్డ్రన్. స్కూల్ అంటేనేమో ఏ ప్లేస్ వేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్. విద్యను అభ్యసించేటువంటి ప్రాంతాన్ని, విద్యను అభ్యసించేటువంటి స్థలాన్ని స్కూల్ అంటాము. ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఒకే రకంగా ఉన్నటువంటి ఒకే ఏజ్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ను గ్రూప్గా చేసి వాళ్ళందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు చెప్పేటువంటి ప్లేస్ని క్లాస్ అంటాం. స్కూల్ వేరే, క్లాస్ వేరే. ఈ విధంగా మనము రాజేష్ రాసినటువంటి ఈ గ్రిడ్లోని వర్డ్స్కి మనం క్లూస్ రాసాం చిల్డ్రన్, అక్రాస్ డౌన్లో. దీంతో మనకి ఈ 4th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఏమైనా ఈ 4th యూనిట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ యూనిట్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా మిస్ అయితే సాధన తెలుగు మీడియం లెసన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి చిల్డ్రన్, అవన్నీ వస్తాయి, మిస్ కాకుండా చూడండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఈ 4th యూనిట్కి సంబంధించినటువంటి వీడియోస్ లింక్స్ కూడా పెడతాను, వాటిని కూడా చూసి ప్రాక్టీస్ చేయండి.